హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ డిస్కవరీని సొంతం చేసుకుంది. వార్నర్ బ్రోస్ ని దక్కించుకోవాలి అని నెట్ఫ్లిక్స్ తో పాటు కామ్కాస్ట్ అండ్ స్కై డాన్స్ పారమౌంట్ వాళ్ళు కూడా బిడ్ చేశారు. కానీ ఫైనల్ గా నెట్ఫ్లిక్స్ హైయెస్ట్ బిడ్ చేసింది. అండ్ ఈ డీల్ ప్రైస్ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. $82.7 బిలియన్. ఇది డాలర్స్లో చెప్పాను కాబట్టి ఇంత సింపుల్గా అనిపిస్తుంది, కానీ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 7.5 లక్షల కోట్లు. ఏంటి, షాక్ అయ్యారా? నిజమే, ఇంత భారీ అమౌంట్కి నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్తో డీల్ చేసుకుంది. కానీ వార్నర్ బ్రోస్ని నెట్ఫ్లిక్స్ అక్వైర్ చేసుకోవడంపై చాలా మంది డిసప్పాయింట్మెంట్ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ టాప్ డైరెక్టర్స్ ఇన్ హాలీవుడ్. ఎందుకంటే మనందరికీ తెలుసు నెట్ఫ్లిక్స్ ఇస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అండ్ వాళ్ళు క్రియేట్ చేసినవన్నీ నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ చేస్తారు. ఏవో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం లిమిటెడ్ స్క్రీన్స్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. బట్ వార్నర్ బ్రోస్ అనేది చాలా పెద్ద స్టూడియోస్ అండ్ మంచి మంచి మూవీస్ వచ్చాయి అండ్ ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి, ఇంక్లూడింగ్ డీసీ యూనివర్స్. ఈ డీసీ యూనివర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా థియేట్రికల్ మూవీస్ కాబట్టి నెట్ఫ్లిక్స్ ఈ మూవీస్ ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తుందా లేదా అనే డౌట్ ఉంది. నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ప్రెసెంట్ వార్నర్ బ్రోస్ ప్రొడక్షన్ లో ఉన్న మూవీస్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ ఆ తర్వాత సంగతి ఏంటి? మేబీ నెట్ఫ్లిక్స్ కొనుక్కోవడం వల్ల వార్నర్ బ్రోస్ స్టూడియోస్ నుంచి వచ్చే చాలా మూవీస్ థియేట్రికల్ రిలీజ్ లేకుండా ఆగిపోతాయి అండ్ దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ కి చాలా లాస్ అయితే వస్తుంది. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆర్ మూవీ డైరెక్టర్స్ కూడా నెట్ఫ్లిక్స్ బిడ్ గెలిచినందుకు హ్యాపీగా లేరు. కానీ ఇంత పెద్ద డీల్ జరిగి ఒక బిగ్ మూవీ ప్రొడక్షన్ స్టూడియోని ఇంకొక బిగ్ కంపెనీ కొనుక్కుంది అంటే హాలీవుడ్ బిగ్ షాట్స్ అండ్ మూవీ రెగ్యులేటరీస్ చూస్తూ ఉండరు. అండ్ ఆల్రెడీ క్రిస్టోఫర్ నోలాన్ లాంటి వాళ్ళు నెట్ఫ్లిక్స్ తో ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళు థియేట్రికల్ రిలీజెస్ ఆగకుండా ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. మరి నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఈ డీల్ వల్ల వార్నర్ బ్రోస్ నుంచి నెట్ఫ్లిక్స్ ఏమేం సొంతం చేసుకుందంటే హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ అండ్ టీవీ షోస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ ఇట్స్ స్పిన్ ఆఫ్ సిరీస్, విజార్డ్ ఆఫ్ ఆజ్, డీసీ స్టూడియోస్, సోప్రానోస్, మాన్స్టర్వర్స్, కంజూరింగ్ యూనివర్స్ అండ్ మెనీ మోర్. సో ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యూచర్ లైక్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్, నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ కూడా నెట్ఫ్లిక్స్ చేతిలోనే ఉంది. కానీ ఇవి టీవీ షోసే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇట్ వెల్కమ్ టు డెర్రీ కూడా ఎస్బీఓ వాళ్ళదే కాబట్టి ఇప్పుడు అది కూడా నెట్ఫ్లిక్స్ కే వెళ్ళిపోయింది. ఇంకా డీసీ స్టూడియోస్ గురించి మాట్లాడుకుంటే ఇదే చాలా పెద్ద డౌట్ అండ్ కన్ఫ్యూజన్ లో ఉంది. అసలు వార్నర్ బ్రోస్ అమ్మేస్తున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ కొనుక్కోవాలని చూస్తుంది అని న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్నైడర్ వర్స్ బ్యాక్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. దీనికి తోడు జాక్ స్నైడర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పుడూ లేని చాలా పోస్టులు షేర్ చేస్తున్నారు. అందులో హెన్రీ కావిల్ సూపర్ మ్యాన్, బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ ఇలా చాలా పిక్స్ పోస్ట్ చేశారు. అది చూసి ఇంకా స్నైడర్ వర్స్ ఇస్ కన్ఫర్మ్డ్ అనుకుంటున్నారు. కానీ దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం సేపు ఈ వార్నర్ బ్రోస్ అండ్ డీసీ స్టూడియోస్ని పక్కన పెడదాం. అసలు జాక్ స్నైడర్తో రెబెల్ మూన్ ఫ్లాప్ అయిన తర్వాత ఇంకొక మూవీ తీయడానికి నెట్ఫ్లిక్స్ రెడీగా లేదు. అండ్ ఇంకా హెన్రీ క్యావిల్ అయితే విచ్చర్ నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ నెట్ఫ్లిక్స్ హెన్రీ క్యావిల్తో ఇంత పెద్ద మూవీ చేస్తారు అని అనుకోవట్లేదు. అండ్ ఆల్సో ప్రెసెంట్ హెన్రీ క్యావిల్ హైలాండర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో గాడ్ ఆఫ్ వార్ సిరీస్లో క్రాటోస్ క్యారెక్టర్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. సో మళ్ళీ డీసీయూలో సూపర్ మ్యాన్గా బ్యాక్ అవుతారా అండ్ నెట్ఫ్లిక్స్ మళ్ళీ హెన్రీ క్యావిల్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్కి తీసుకుంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా బెన్ అఫ్లెక్ ఆ టైంలో బ్యాట్మెన్గా హీ సూపర్బ్, బట్ మళ్ళీ ఇప్పుడు బెన్ అఫ్లెక్ బ్యాట్మెన్గా చేస్తారంటే ఏమో, అది కూడా డౌటే. సో ఇన్ని బొక్కలు పెట్టుకొని మళ్ళీ స్నైడర్ వర్స్ ఆఫ్ డీసీ వస్తుందంటే అది పిచ్చితనమే. ఒకవేళ నిజంగానే స్నైడర్ వర్స్ ఫ్యాన్స్ కలలు నిజమై వచ్చింది అంటే మాత్రం ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగో ఒకలాగా డీసీ యూనివర్స్ కంటిన్యూ అవ్వాలి అంతే. ఓకే, ఇప్పుడు సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, జేమ్స్ గన్ డీసీయూ. దీని గురించి మాట్లాడుకుంటే వార్నర్ బ్రోస్ లాంటి పెద్ద కంపెనీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీ సడన్ గా ఈ రోజు అనుకుని రేపు అమ్మారు కదా. ఖచ్చితంగా చాలా రోజుల నుంచి దీని గురించి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. మరి ఇలా జరుగుతూ ఉండగానే డీసీయూలో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ సూపర్ గర్ల్, క్లే ఫేస్, లాంటన్స్ టీవీ షో, మ్యాన్ ఆఫ్ టుమారోలని అనౌన్స్ చేస్తారా? ఒక్క మ్యాన్ ఆఫ్ టుమారో తప్ప మిగతా అన్ని షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ లాంటన్స్ అయితే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో వాళ్ళు ఏం ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ చేయరు కదా. ఏది కాదనుకున్నా డీసీయూ స్లేట్ 1 ఆర్ చాప్టర్ 1 అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అట్లీస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అయినా పక్కా వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఫ్యూచర్ ఆఫ్ డీసీయూ అంటే దానికి కూడా నా దగ్గర ఒక థియరీ ఉంది. సో నేను విన్నంత వరకు నెట్ఫ్లిక్స్ అండ్ వార్నర్ బ్రోస్ మధ్య ఈ డీలింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ జరిగి కంప్లీట్ ఓనర్షిప్ నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్ళడానికి ఇంకా కొన్ని ఇయర్స్ పడుతుంది. అండ్ అప్పటి వరకు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా రన్ అవుతుందో అదే మేనేజ్మెంట్ కంటిన్యూ అవుతారు. ఇది జస్ట్ కొన్ని ఆర్టికల్స్ లో వచ్చిన న్యూస్ మాత్రమే, కానీ ఇలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జరిగితే బాగుంటుంది కూడా. డబ్బులు నెట్ఫ్లిక్స్ పెడుతుంది కానీ మేనేజ్మెంట్ అంతా ఇప్పుడు ఉన్న వాళ్ళే కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. బట్ నెట్ఫ్లిక్స్ అలా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఏమైనా చేసుకొని కానీ డీసీని మాత్రం గెలక్కుండా కంటిన్యూ చేస్తే అదే హ్యాపీ. ఆల్రెడీ మార్వెల్ స్టూడియోస్ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది, ఇప్పుడిప్పుడే మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే సూపర్ మ్యాన్ మూవీ కూడా చాలా బాగుంది. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ డీసీయూ. దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. సో ఇది నాకు తెలిసిన న్యూస్ అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు స్నైడర్ వర్స్ ఆఫ్ డీసీయూ కావాలా లేదా జేమ్స్ గన్ డీసీయూ కావాలనేది కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. Thanks for watching. See you in the next video. Adios.